హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుడి కృప నాకుంటే చాలు. మనుషులు ఏమనుకున్నా, ఏ పరిస్థితుల గురించి ఎవరాల్సి వచ్చినా ఆయన కృప నాకు చాలు. పౌలు అన్నాడు, నా రోగం నాకు ఉండని, నీ కృప నాకి. నా బలహీనత నాలో ఉండని, నీ కృప నాకి. ఎప్పుడు దేవుడు కీడు విషయమై శోధించేవాడు కాదండి. ఒక ఆయనకి ఏమంటే అంతా బాగుంది, సిగరెట్ తాగుతారంటే ఏంటి, మీరు బాప్తిసం పొందారు కదా అంటే, అదేనండి ఆ ముళ్ళు ఉంచేశాడు దేవుడు. చాలాసార్లు ప్రార్థన చేశానండి, కానీ దేవుడు తీయటం లేదు, నేనేం చేయను. ఏంటండి మీకు పెళ్ళయింది కదా, ఇంకో స్త్రీతో సంబంధం ఉందంట, ఇంకో కాపురం పెట్టారంటే ఎక్కడ, అదేనండి నా ముళ్ళు. అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానండి, అదొకటే ముళ్ళు ఏం పోవటం లేదండి, మీరు దేవుడు ఏం చేయమంటారు? అంతా దేవుని దయ. ఏమయ్యా తాగుతున్నావు, మళ్ళీ బాప్తిసం పొందావు కదా అని అడిగాను. ఒక ఆయన, ఏం చేయమంటారు అయ్య గారు, అంతా దేవుడి దయ, ఆయన ఇస్తాడు కాబట్టి తాగుతున్నాడు, అయితే నేను ఎడ తాగుతాను చెప్పండి అసలు. ఇది ఏంటండి దేవుని కృపను ఎట్లా మాట్లాడుకుంటారు చూడండి. ఈ డబ్బులు అంటే ఆయన ఇచ్చేదేని కాబట్టి తాగాడంటే తాగడానికి లేదు, ఎడ తాగుతాడంటే అసలే నిజమే కదా, అదొక అందుకు ఒక విధంగా. దేవుని కృపను మిస్యూజ్ చేయొద్దండి, దేవుని కృపను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఆయన కృప మన బలహీనతలను అధిరోహించడానికి సహాయం చేస్తుంది. నీకు గర్భఫలం లేకుండా ఉన్నావేమో, నిందలేస్తున్నారు అందరూ, అడుగుతున్నావు ప్రభు దగ్గర, పొందడం లేదు గర్భఫలాన్ని, అడుగుతున్నావు ప్రభు దగ్గర, పొందడం లేదు ప్రభు దగ్గర గర్భఫలాన్ని. కొన్ని రోజులు అవుతాడు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఇలాంటి సమాధానం ఇచ్చాడు అనుకో, నీ గర్భఫలం ఏమనో నా కృప నీకు ఇస్తాడన్నాడు అనుకో, అప్పుడేమో తెలుసా, ఎవరు ఎన్ని మాట్లాడినా పిల్లలు లేరండి, ఇంక పుట్టరండి, మీకేంటండి బాధ అంటే ఎవడో నీ జోలికి వచ్చి మళ్ళీ తెప్పుతారేగా, మీకెందుకంటే బాధ, మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం, భార్య భర్తలు మేమిద్దరం సంతోషంగా ఉన్నాం అని నువ్వు వాళ్ళ మాటలకు కృంగిపోకుండా ఉండగలిగిన మనోశక్తిని నీకు దేవుడు ఇస్తే అది ఆయన కృప. నీ బలహీనతలందు నువ్వు అతిశయించేటట్టు చేస్తాడంట. ఏంటండి, నాకు వచ్చిన కష్టాలు ఇంకొకళ్ళకి వచ్చి ఉంటే ఉరేసుకొని చచ్చేవాళ్ళండి. నా యేసయ్య ఉన్నాడు కాబట్టి కష్టాల్లో నేను ఇంకా ఆయన సాక్షిగా జీవిస్తున్నాను నువ్వు చెప్తున్నావంటే అది ఆయన కృప నీ మీద మెండుగా ఉందన్నమాట. చిన్న బాధ వస్తే తట్టుకోలేకపోతున్నారండి మనుషులు కొందరు. నీ జీవితంలో బాధలు తట్టుకుంటూ ఆనందంగా బతుకుతున్నావంటే ఆయన కృప మెండుగా నీ మీద నిలబడి ఉందని అర్థం. పౌలు అంటున్నాడు చూడండి, అక్కడ మళ్ళీ 12వ అధ్యాయంలో ఒకసారి చూస్తే, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము, నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ. ఈ సాయంత్రం ఎవరికైనా నాకు బలహీనత ఉంది అన్నవాళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి. ఓకే, నీ బలహీనతను బలంగా మారుస్తానంటున్నాడు ప్రభు. మళ్ళీ చెప్తున్నాను, నీ బలహీనతను తీసివేస్తానంటం లేదు, ఆ బలహీనతను తట్టుకునే బలాన్ని ఇస్తానంటున్నాడు. అర్థమైందా పాయింట్? బలహీనతను తట్టుకునే బలాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడట, ఎప్పుడైనా బలహీనుడైతే తనకి ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే నా దేవుడు నాకు బలము ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు. ఓ చిన్న అబ్బాయి వాళ్ళ నాయన ఇంట్లో సామాన్లు అన్నీ సర్దుతుంటే టేబుల్స్ అవిను, ఒక 3 ఏళ్ల కుర్రోడు వచ్చి అంటాడంట, నేను కూడా ఎత్తుతానంటాడంట. నాయన, నువ్వు ఎత్తలేవరా, పడిపోద్ది మీద అంటే, నేను ఎత్తుతానంటే, సరే ఎత్తరా అంటే వాడు ఒక ఏలు పెట్టిట్ట వాళ్ళ నాన్న మోస్తుంటే అని ముక్కుతున్నాడంట. ఎవరు మోసేది? ఈయన ఏలు పెట్టి ఈయన కూడా మోస్తున్నాను. ఏంటంటే మన బలహీనతల్లో మనం మొయ్యలేము. మన బలహీనతల్లో సమానుభవం పొందిన ప్రభువు మన బలహీనతలను మోస్తాడు. ఆయన కృపను గురించి వివరించాలంటే ఎన్ని గంటలు వివరించినా, ఎన్ని ఉపమానాలతో వివరించినా, ఎంత సింప్లిఫై చేయాలని ఆశించినా అది అనుభవించినోడికి ఆ కృప తెలుస్తుంది, కానీ వివరించినోడికి వివరించడం వల్ల అర్థం కాదు. ఆయన కృపలో ఉన్నవారు నిందలు భరించారా మీరు ఎప్పుడన్నా? నిందల అపనిందల? నిందలు వేరు, నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను నిందించడం వేరు.
నువ్వు చెయ్యని దాన్ని కూడా దావీదు వ్యభిచారం చేశాడు అని నిందిస్తారు మనుషులు. నిజమే కదా, చేశాడు కాబట్టి. కానీ యోసేపు ఫరో భార్యను బలవంతం చేశాడు అని నిందిస్తారు. అందుకే చెరసాలలో కూడా పెట్టారు, తీర్పు తీర్చారు, చెరసాలలో కూడా శిక్ష అనుభవించాడు అని చెప్తారు. కానీ అది నింద అపనింద, అది అపనింద. అపనిందను భరించగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. నిందలలో దేవుని మీద విశ్వాసం ఉంచగలిగిన శక్తిని ఇస్తాడు. ఈరోజు ఒకసారి ఆలోచించేయండి, మన జీవితాల్లో గడ్డు సమస్యలుగా దేవుడు ఎంతకి జవాబు ఇవ్వలేదు. ఎందుకు జవాబు రాలేదు నాయన, ఎందుకు ఇంకా జవాబు రాలేదేంటి ప్రభువా అని అడుగుతా ప్రశ్నించుకుంటూ ఉంటే నాకు అనిపిస్తుంది దేవుడు తగిన సమయమందు సమస్తము చక్కగా చేస్తాడు. చాలామంది కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాతే జవాబు ఇస్తున్నాడు. కొంతమంది విషయాల్లో కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాతే జవాబు ఇస్తున్నాడు. విడువక ప్రార్థించడం మనం అభ్యాసం చేసుకుంటే ఇక జవాబు ఇవ్వలేదు అనుకోవద్దు. మన ప్రార్థనలన్నిటికీ జవాబులు వస్తాయి. కొన్ని ఇవాళే వస్తాయి, కొన్ని రేపు వస్తాయి, కొన్ని ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు అసలే. కానీ తప్పక ఆయన జవాబు ఇస్తాడు. ఆయన జవాబు ఇస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండటం, నిరీక్షణ కలిగి ఉండటమే ఆయన కృపలో భద్రపరచబడి ఉండటం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎటువంటి సమస్యల గుండా మేము వెళుతున్నా విడువను ఎడబాయనన్న ప్రభు, అది గాఢాంధకార లోయ అయినా, అది కొండలైనా, లోయలైనా, ఎడారైనా నా ప్రభు నాకు తోడుగుంటాడు. నా దేవుడు కొండలకే కాదు లోయలకు దేవుడే. నా దేవుడు ఉన్నతమైన స్థితిలోను లేమిలోనూ కూడా నన్ను విడవని వాడిగా ఉన్నాడు. నాకు అన్నీ ఉన్నప్పుడు, నాకేమీ లేనప్పుడు కూడా నా ప్రభువుగానే ఉన్నాడు, నన్ను విడవని వాడిగా ఉన్నాడు. మనుషులైతే నన్ను ఉంటే ప్రేమిస్తారు, లేకుంటే చీదరిస్తారు. నేను ప్రయోజనకరంగా ఉంటే ఆదరిస్తారు, కాకపోతే నన్ను వెళ్ళగొడతారు. అయితే విడువని ఎడబాయిన దేవా, నువ్వు నాకుంటే చాలయ్యా. మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా, మనుషుల్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నీ మీదే ఆధారపడుతున్నాను యేసయ్యా. ఈ రోజు నుండి నీవు ఉంటే నాకు చాలు, నీ కృప నాకుంటే చాలు. ఏ పరిస్థితుల గురించి వెళుతున్నా, ఏ శోధనల్లో నుంచి వెళుతున్నా, ఎటువంటి లోయలైనా, ఎటువంటి నిందలైనా నాకు నువ్వు ఉంటే చాలయ్యా. నీ ఆదరణ చాలయ్యా. బలమైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తే చాలయ్యా. నీతో నేనేమైనా సాధించగలను. నా అంతటా నేనేమీ చేయలేను, కానీ నీవు నాకు తోడుంటే అన్నీ చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనన్న ధైర్యముతో ఈరోజు మేము ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయము. మరల నీ బిడ్డలతో నువ్వు మాట్లాడుము. ఈ అంచె దినాలలో లోకాన్ని ఆలోచించక, లోక విషయాలు ఆలోచించక, లోకం మీద ఆధారపడక, నా ప్రభు కృప నాకుంటే చాలు అన్న విశ్వాసంతో సాగిపోవడానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్ ధారావి, ముంబై. ఇంకా విషయం వివరాలు కావాలంటే 988490
7779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టవచ్చు, లేదంటే 9540 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికి కూడా తెలియచేయండి. కల్వరి ప్రతిధ్వని